అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మించి ఎక్కడుందని ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. మరి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మరి శనివారము 24వ తారీఖు మరి మే నెల 2025 సంవత్సరం ఈ ఉదయకాల సమయంలో పడకల మించి ఎక్కడంతోనే ప్రభు యొక్క కృపావార్తను చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్ రాయబడినటువంటి మాట లేవి కాండం 25వ అధ్యాయము 19వ వచనం. లేవి కాండము 25వ అధ్యాయము 19వ వచనం. లేవి కాండము 25వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. 24వ తారీఖు లేవి కాండం 25వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతున్న చూడండి. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించుదురు, ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అంటే, మీరు ఇక్కడ రాయబడిన మాట మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించదురు అని రాయబడుతూ వచ్చింది. అంటే మనం తృప్తిగా భుజించి ఏ యొక్క ప్రాంతంలో నివసిస్తున్నామంటే దేశములో అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఆ దేశములో. అంటే ఏ దేశంలో మనం సురక్షితంగా నివసిస్తున్నాము అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడొచ్చు. దాంట్లో మొదటి మాట లేవి కాండం 25వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినట్టయితే 2వ వచనాన్ని మనం చూస్తూ వస్తున్నాం. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఏమని రాయబడుతూ వచ్చిందండి? నేను మీకు ఇచ్చుచున్న దేశం. అంటే ఇది ఏ దేశంలో మనం సురక్షితంగా ఉంటున్నాము, ఏ దేశంలో మనము తృప్తిగా భుజించి సురక్షితంగా నివసించబోతున్నామంటే ఇక్కడ రాయబడినటువంటి మొదటి మాటను చూసినట్టే ప్రభు ఇచ్చే దేశంలో. ఏ దేశంలో అండి? ప్రభు ఇచ్చే దేశంలో. అంటే ప్రభు ఏ దేశాన్ని అయితే మనకి ఇస్తున్నాడో, ఏ దేశంలో అయితే మనకి ఇవ్వడానికి ప్రభు ఇష్టపడ్డాడో, పాలు తేనెలు ప్రవహించి ఏ దేశంలో అయితే దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడో ఆ దేశంలో మనం ఏం చేస్తున్నాం? తృప్తిగా భుజించి సురక్షితంగా నివసించే వారికి ఉంటున్నాం. ఆ దేశం ఎలాంటిదంటే ప్రభు ఇచ్చేది మొదటిది. రెండోదిగా ఆ దేశం ఎలాంటిదంటే ఏ దేశం అంటే అది మొదటిగా ప్రభు ఇచ్చే దేశం అది. రెండోదిగా ఏ దేశం అంటే మనం చూస్తూ వస్తారండి. లేవి కాండము 25వ అధ్యాయం 5వ వచనంలో మనం చదివినట్లయితే నీ కారు చేయుల పంటను కోసుకొనకూడదు, శుద్ధపరచని నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు, అది భూమికి విశ్రాంతి సంవత్సరము. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్టయితే విశ్రాంతి పొందేటటువంటి దేశం అది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్టయితే దేవుడు ఆజ్ఞాపించిన విధానం చూడగా ఆ దేశం ఏ దేశం అంటే అది ప్రభు ఇచ్చే దేశం. రెండోదిగా ఏ దేశం అంటే విశ్రాంతి పొందుతున్నటువంటి దేశం. ఏ దేశం అంటే అది విశ్రాంతి పొందేటటువంటి దేశం. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో నువ్వు 6 సంవత్సరాలు పంట వేసుకో, 7వ సంవత్సరం విశ్రాంతి. అంటే కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్టు ఆ దేశం ఎలాంటిదంటే విశ్రాంతినిచ్చేది. అందుకే చూస్తూ వచ్చినట్టయితే 6 రోజులు పని చేయి, 7వ రోజు విశ్రాంతి తీసుకో. అంటే నీకు విశ్రాంతినిచ్చేటటువంటి దేశం అది. ఆ దేశం ఎలాంటిదంటే కలవరం లేకుండా, టెన్షన్స్ లేకుండా, సమస్యలు లేకుండా, బాధ లేకుండా సంపూర్ణమైన విశ్రాంతినిచ్చేది. అందుకే అన్నాడు కదా క్షమించండి, మత్తయి సువార్త 11:28 వచ్చిన యేసు ప్రభువు అన్నాడు కదా, ప్రయాసపడి భారం వస్తున్న సమస్య నా దగ్గర నేను మీకు విశ్రాంతినిస్తాను. అంటే మన ప్రయాసం పోయి విశ్రాంతి పొందేటటువంటి దేశం అది. ఇది రెండోదిగా. మూడోదిగా ఏ దేశం అంటే అది రండి. అంటే మనం తిని మీరు తృప్తిగా భుజించి సురక్షితంగా నివసించే దేశం ఏ దేశం అంటే అది ప్రభు ఇచ్చే దేశం. 2 విశ్రాంతి అంటే ప్రయాసాలన్నీ మానుకుని విశ్రాంతి పొందుతున్న దేశం అది. మూడవదిగా ఏ దేశం అంటే లేవి కాండం 25వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివినట్లయితే ఇక్కడ రాయబడిన మాట 7వ నెల 10వ నాడు మీ స్వదేశం అంతటా శృంగనాదం చేయవలను, ప్రాయశ్చిత్తార్థమైన మీ దేశం అంతటా ఆ శృంగనాదం చేయవలను ప్రాయశ్చిత్త దినమున. కాబట్టి ఇక్కడ చూస్తున్న మూడవదిగా ఏ దేశం అంటే అది శృంగనాదం అంటే ఆనందించే దేశం అది. 1 ప్రభు ఇచ్చే దేశము, 2 విశ్రాంతి పొందేటటువంటి విశ్రాంతినిస్తున్నటువంటి దేశము, మూడవదిగా ఏ దేశం అంటే అది ఆనందాన్ని ఇచ్చేటటువంటి దేశం. ఎలాంటిది? ఆనందాన్ని ఇచ్చేటటువంటి దేశం. కాబట్టి ఈ ఆనందాన్ని ఇచ్చేటటువంటి దేశంలో మనం తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించేటట్టు ప్రభు చేస్తున్నాడు. కాబట్టి ఆనందాన్ని ఇచ్చేటటువంటి దేశం. ఒకప్పుడు ఆనందం లేకపోవచ్చు, ఇప్పుడు ఆనందం లేకపోవచ్చు, కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభులో నివసించడం ద్వారా ప్రభు యొక్క లోపల మనం ఉండటం ద్వారా ఆనందాన్ని ఇస్తున్నాడు. ఆనందకరమైన దేశంలోకి ప్రభు మనం నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఒకరోజు ఈ లోకం విడిచిన ఆనందకరమైన దేశంలోకి మనం వెళ్తామన్నటువంటి శుభప్రదమైన నిరీక్షణ ప్రభు యేసుక్రీస్తు ప్రభు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా మనకు అనుగ్రహించబడుతూ వచ్చింది. కాబట్టి ఏ దేశం అంటే అది ప్రభు ఇచ్చే దేశం. 2 ప్రయాసం మానుకుని విశ్రాంతి పొందేటటువంటి దేశం. 3 శృంగారం అంటే క్షమించండి, శృంగారం కాదు, శృంగనాదం చేసేది అంటే ఆనందం పొందేటటువంటి దేశం. 4వదిగా ఆ దేశం ఎలాంటిదంటే లేవి కాండము 25వ అధ్యాయం
లేవికాండం 25:9 మనం చూస్తూ వచ్చినట్టయితే ఇక్కడ ఇంకో మాట ఉంది. ఏంటి ఆ మాట ఏంటంటే ప్రాయచిత్తార్థ దినము. అంటే ప్రాయచిత్తం చేయబడుతున్నటువంటి దేశం అది. మన కొరకై ప్రాయచిత్తం చేయబడుతుంది, మన కొరకై ప్రాయచిత్తం చేస్తున్నటువంటి దేశం అది. కాబట్టి ప్రభు ఇస్తున్న దేశం ఎలాంటిదంటే ఆ దేశం ఏ దేశం అంటే అది మనం మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించదని అన్నారు. ఏ దేశంలో అంటే ప్రభు ఇచ్చే దేశంలో, 2 ప్రయాసం మానుకుని విశ్రాంతి పొందుకున్న దేశం, 3 ఆనందించినటువంటి దేశంలో, 4గా ప్రాయచిత్తం చేయబడుతున్నటువంటి దేశం. అంటే మన కొరకే ప్రాయచిత్తం చేస్తున్నటువంటి దేశంలో. అంటే ఆ దేశం ఎలాంటిదంటే మన కొరకై దేవుడు ప్రాయచిత్తం చేశాడు ఆ దేశంలో. ఆ దేశంలో మన కొరకై తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపించి మన కొరకై ఈ దేశంలో, ఈ లోకంలో, దేశం అంటే ఎందుకన్నానంటే ఈ లోకంలో మన కొరకై ఆయన ప్రాయచిత్తం చేసిన వాడుకుంటూ వస్తున్నాడు. ప్రాయచిత్తం చేయబడినటువంటి దేశంలో ఆయన మనల్ని సురక్షితంగా నివసింపజేస్తున్నాడు. ఇది 4. ఇక 5వ మాటను చూసినట్టయితే లేవికాండం 25వ అధ్యాయం 10వ. మీరు ఆ సంవత్సరమున అనగా 50వ సంవత్సరమున పరిశుద్ధపరిచి మీ దేశవాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అంటే ఇక్కడ మనం చూస్తున్నట్టయితే విడుదల ఇచ్చేటటువంటి దేశం. 5వది ఇది ఎలాంటి దేశం? విడుదల ఇచ్చేది. ఏ దేశం అంటే ఇది విడుదల ఇచ్చేటటువంటి దేశం. కాబట్టి విడుదల కలిగించేటటువంటి దేశం. అంటే విడుదల లేక ఐగుప్తు దేశంలో బానిసలుగా బంధించబడి మరి బాధలతో ఉంటూ, బంధకాల్లో ఉంటూ, భయంకరమైన కష్టస్థితిలో ఉన్నటువంటి ప్రజలకి విడుదల ఇచ్చేటటువంటి దేశం ఇది. కాబట్టి నా జీవితంలో ఈ దేశం ఆ యొక్క ఐగుప్తు లాంటి బంధించబడుతున్నటువంటి దేశం నుండి విడుదలిస్తున్నటువంటి దేశం. కాబట్టి వివిధ కాల సమయంలో పరిగణించినటువంటి ప్రభు యొక్క కృపావార్తను విన్నట్టయితే ఇక్కడ చూస్తున్న 5వ మాట విడుదల కలిగించేటటువంటి దేశం, మనకు విడుదల ఇస్తున్నటువంటి దేశం. ఇంత గొప్ప దేశంలో ప్రభు మనల్ని సురక్షితంగా, మనం సంతృప్తిగా భుజించి సురక్షితంగా నివసింపజేస్తున్నాడు. ఆయన సంతృప్తిగా భుజించి సురక్షితంగా నివసింపజేసే దేశం ఏ దేశం అంటే అది ప్రభు ఇచ్చే దేశం. 2 విశ్రాంతి పొందుతున్నటువంటి దేశం అది. మనం అంటే ప్రయాసం మానుకుని విశ్రాంతి పొందుతుంది. 2 ఆనందించే దేశం. 3 ప్రాయచిత్తం చేయబడినటువంటి దేశం. 4 ప్రాయచిత్తం చేయబడిన దేశం. 5 విడుదల పొందుతున్నటువంటి దేశం. మరొకసారి రిమైండ్ చేస్తున్నాం చూడండి. ఆ దేశం ఎలాంటిదంటే ప్రభు ఇచ్చే దేశము, 2 విశ్రాంతి పొందుతున్నటువంటి దేశం, 3 ఆనందం కలిగినటువంటి దేశం, 4 ప్రాయచిత్తం చేయబడుతున్న దేశం, 5వదిగా విడుదల పొందుతున్నటువంటి దేశం. ఇలాంటి దేశాన్ని ప్రభు మనకిస్తున్నందుకు ప్రభుని ఆరాధించేవారుగా మనం ఉండినట్లు, ప్రభు మహిమార్థమై మనం జీవించినట్టు ఇలాంటి దేశంలోకి మనం కూడా వెళ్ళి సురక్షితంగా ఆ పరలోక రాజ్యంలో కూడా మనం వెళ్ళి క్రీస్తులోకి వెళ్ళి సురక్షితంగా ఉండినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రములు. విత్తబడినటువంటి వాక్యం నీరు కట్టి ఫలింపజేసి మీ సాక్ష్యాన్ని నిలబెట్టి అక్కడ తీర్చి ముందున్న సమయం అంతా దీవించండి. మేము తృప్తిగా భుజించి సురక్షితంగా నివసించే ఆ శ్రేష్టకరమైన దేశాన్ని మీరు మాకు ఇస్తున్నారు. ఆ దేశము మీ ద్వారా ఇవ్వబడుతుంది. చాలా శ్రేష్టకరమైన 5 అంతల అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. అటు దేశంలో మేము సంతోషంగా ఉన్నట్లు మమ్మల్ని సిద్ధపరచమని, తృప్తి కలిగిన జీవితం, సురక్షితంగా నివసించే జీవితాన్ని మీరు మాకు దయచేయమని ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి విశ్వాసంతో ఉదయకాల సమయంలో పడకమేసి విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి శుభాబంధనములు. ప్రైజ్ ది లార్డ్.